ఓపెన్ చేస్తే అలా హైదరాబాద్లో వర్షం. ఉగాది ముందు దాకా మంచి డేస్ లేవని చెప్పి ఇల్లు వెతుక్కోవద్దని చెప్పిందమ్మ. సరే ఇంకా ఉగాది అయిపోయింది కదా స్టార్ట్ చేద్దాం అనే లోపు ఇలా వర్షం తగ్గింది అని రెడీ అయ్యి వచ్చేలోపు పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. సో అలా డే 1 ఆఫ్ మై హోమ్ సర్చింగ్ ఇన్ హైదరాబాద్ క్యాన్సిల్ చేసి ఆ రోజు మేము ఏం చేసామనేది మా దన్ను మాటల్లో మీరే చూసేయండి. దన్ను నాకు గొడుగు పడుతున్నావా దన్ను ముందు పెట్టు. ఫస్ట్ శను ఎంట్రీతో వీడియో స్టార్ట్ చేద్దాం. శను ఇస్ మై సిస్టర్. నెక్స్ట్ మామా ఎంట్రీ. కెమెరా ఆన్ చేసిన ప్రతిసారి మామా మొత్తం వీడియో అంతా నీ ఇష్టం ఉంది ఇలానే అంటారు. నెక్స్ట్ నా ఎంట్రీ. మై నేమ్ ఇస్ దన్ను. నెక్స్ట్ వచ్చేస్తుంది మా మమ్మీ. ఆ రోజు వర్షంలో ఫుల్ తిరిగేసాము అందుకని నా వాయిస్ ఇలా అయిపోయింది. వర్షం అంటేనే మనకు గుర్తొచ్చేది హాట్ క్రిస్పీ కార్న్, హాట్ బజ్జీ. ఈ రోజు మేము అవి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరే చూడండి. ఫస్ట్ స్వీట్ కార్న్ ని బాయిల్ కి పెట్టేసి షన్ను దన్ను ఇద్దరు వర్షంలో తడవడానికి వెళ్ళిపోయారు. మేము వర్షంకి తిరిగి వచ్చేలోపు స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయింది. మమ్మీ స్వీట్ కార్న్ లో వాటర్ మొత్తం తీసేస్తుంది. స్వీట్ కార్న్ తో పాటు పొటాటో బజ్జీ కూర చేసుకున్నాము. నెక్స్ట్ మమ్మీ ఏం చేస్తుందో నువ్వు చెప్పు. పొటాటో బజ్జీ కోసం అలా పొటాటో రౌండ్ గా కట్ చేసి పక్కన పెట్టేసుకొని అలా బాయిల్ అయిన స్వీట్ కార్న్ లో ఉప్పు, కారం, మైదా, బియ్యం పిండి వేసి కాసేపు కలిపి పక్కన పెట్టేసుకున్నాం. అన్ని కలుపుకొని మ్యారినేట్ కి పెట్టిన తర్వాత స్వీట్ కార్న్ లుక్ ఇలా ఉందన్నమాట. Mummy is cutting onions. We are going to the market to bring some vegetables. అలా మార్కెట్ లో ఎంటర్ అయ్యే ముందు మా కుక్ స్టెప్ ఒకసారి చూసేయండి. మార్కెట్ లో ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇవేవి అస్సలు కొనిచ్చొద్దని చెప్పి వదిన ముందే వార్నింగ్ ఇచ్చి పంపించేసింది. అందుకని దన్ను చూడండి. చాక్లెట్ కావాలా? చాక్లెట్ చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఏం తీసుకోకుండా ఓన్లీ వీటి వరకే బిల్లింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చే లోపు మమ్మీ ఎయిర్ ఫ్రైయర్ లో స్వీట్ కార్న్ వేసి టైమర్ సెట్ చేసి పెట్టేసేసింది. అత్త తర్వాత ఏమైందో నువ్వు చెప్పు. ఓకే, ఈ లోపల టైం వేస్ట్ అవ్వకుండా స్టవ్ మీద బాండల్లో పొటాటో బజ్జీ వేసేసుకున్నాం అనమాట. ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చేసి చెప్పు అనగానే నేను అవి వేడిగా తినేసేసరికి నోరు కాలిపోయింది నాకు. ఇంకా టేస్ట్ చేసి నెక్స్ట్ నేను వేయడం స్టార్ట్ చేశాను. ఇటు ఉల్లగడ్డ బజ్జీ బాండల్లో వేసేసి అటు ఎయిర్ ఫ్రైయర్ లో స్వీట్ కార్న్ ఎంతవరకు వచ్చాయో చూద్దామని చెప్పి వెళ్ళాము. ఎయిర్ ఫ్రైయర్ లో స్వీట్ కార్న్ కి 200 degrees పెట్టి 15 minutes సెట్ చేసాము. కానీ అది అంతా పచ్చిగానే ఉన్నాయి. మేము ఇంకొక ఎక్స్ట్రా 15 minutes యాడ్ చేసాము. సో దట్ అవి కొంచెం డార్క్ అయిపోతున్నాయి కానీ క్రిస్పీ కార్న్ లో రావట్లేదు. మీకు ఎవరికన్నా ఎయిర్ ఫ్రైయర్ లో క్రిస్పీ స్వీట్ కార్న్ ఎలా చేయాలో తెలిస్తే కింద కామెంట్ లో చెప్పేయండి. మిగిలిన స్వీట్ కార్న్ కూడా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో టిష్యూస్ వేసుకొని దాంట్లో వేసుకున్నాం అనమాట. సో దట్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పేసి. దన్ను నీకు కావాల్సిన క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేసామో నువ్వు చెప్పేస్తావా అందరికి? చెప్తాను. ప్లేట్ లో సర్వ్ చేసిన క్రిస్పీ కార్న్ లో ఆనియన్, కొరియాండర్, లెమన్ వేసుకున్నాం. ఆ రోజు ఈవినింగ్ మేమేం చేసుకున్నాము మీరే చూడండి. ఆ రోజు పొటాటో చిప్స్ కూర చేసుకున్నాం. అనే ఐటమ్ హాల్లో తీసుకొచ్చి రౌండ్ గా కూర్చొని జోక్స్ చేసుకుంటూ ఇవన్నీ చేసేందుకు మమ్మీకి కాంప్లిమెంట్స్ ఇస్తూ అత్త అందరికి క్రిస్పీ కార్న్ పెట్టించింది. క్రిస్పీ కార్న్ తింటూ అందరి రియాక్షన్ మీరే చూడండి. హౌ వాస్ ద క్రిస్పీ కార్న్ దట్ డే? సూపర్. కెమెరా ఆన్ చేస్తేనే చాలు మా అమ్మ ఫేస్ కవర్ చేసేసుకుంటారు. వాట్ ఆహా. క్రిస్పీ కార్న్ అయిపోగానే నెక్స్ట్ పొటాటో బజ్జీలోకి ఆనియన్స్ పెట్టుకొని అందరం షేర్ చేసుకొని తినేసాం. అత్త పొటాటో బజ్జీ ఇస్ వెరీ యమ్మీ. థాంక్స్ యు మమ్మీ. దన్ను స్నాక్స్ తిన్నాక ఏం చేసాం మనం? అలా సోఫా మీద కూర్చొని టీవీలో సాంగ్స్ పెట్టుకొని మేము మంచిగా టైం స్పెండ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్.